హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇది మా ట్రిప్‌లోని రెండో రోజు. మొదటి రోజైతే గిరి ప్రదక్షిణ కంప్లీట్ చేశాం కదండీ! ఆ తర్వాత మేము రూమ్‌కొచ్చేసరికి తెల్లవారుజామున 3 గంటలైతే అయ్యింది. ఇంక మరలా మేము 6:30 కల్లా అయితే లేచి రెడీ అయిపోయి మేము గుడికైతే గనక చేరుకున్నాము. ఈ గుడికి వెళ్ళడానికైతే ఆటో అతను పర్ హెడ్ రూ. 30 అయితే చార్జ్ చేశాడు. ఇది అరుణాచల గిరికొండ అండి. రాత్రయితే కనిపించలేదు. తెల్లారైతే గనక చాలా క్లియర్‌గా అయితే కనిపిస్తుంది. ఇంక మేము అక్కడి నుంచి కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్ళాము. అక్కడైతే చాలా కోలాహలంగా అయితే ఉంది. 6 కదా, మాకు దర్శనం త్వరగా అయిపోద్దిలే అనేసి అనుకున్నాం. కానీ జనాలైతే చాలా అంటే చాలా మంది ఉన్నారండి. అది ఎందుకంటే ఈ అరుణాచలంలో ఈ పొంగల్ టైంలో అంటే ప్రత్యేక పండుగ అయితే జరుగుతుంది ఇక్కడ. ఆ పండుగ పేరు తిరువడుల పండగ అని అంటారండి. ఈ పండగ టైంలో మనకి ఆ స్వామితో పాటు అమ్మన్, ఇక్కడ పార్వతీదేవిని అమ్మన్ అయితే పిలుస్తారు. ఆ అమ్మన్‌తో పాటు స్వామిని 40 మందికి పైగా ప్రజలు ఒక పెద్ద గొడుగుతో ప్రత్యేక ఊరేగింపుతో తీసుకెళ్ళి ఆలయం చుట్టూ 3 ప్రదక్షిణలైతే చేస్తారండి. సాయంత్రం అయితే గనక మనకి ఇక్కడ ఉత్సవాలైతే కూడా జరుగుతూ ఉంటాయి సాయంత్రం వేళల్లో. అలాగే ఈ ఈ దర్శనం టైంలో భగవంతుడు త్రిమూర్తులుగా అయితే పూజిస్తారు. అది బ్రహ్మ, విష్ణు, శివాల సమేత రూపంగా అయితే కనిపిస్తాడండి. ఈ యొక్క పండక్కి మనకి చాలామంది భక్తులైతే కూడా హాజరవుతారు. అలాగే ఈరోజు కూడా చాలామంది భక్తులైతే వచ్చారు. అక్కడైతే ఇక్కడ నంది విగ్రహాన్నయితే గనక రకరకాల తినుబండారాలతో అయితే అలంకరించారు. ఇది మొత్తం కూడా ఆలయ ప్రాంగణం అండి. మొత్తం జనంతో అయితే నిండిపోయింది. అసలు ఖాళీ అయితే లేదు. అక్కడ అరేంజ్‌మెంట్స్ కూడా ఇంక అప్పటికి చేయలేదు. మేము గుడిలోకెళ్ళేసరికి అరౌండ్ 7:30 అయితే అయింది. ఇంకా అసలు దర్శనం అయితే స్టార్ట్ అవ్వలేదు. ఇంకా అప్పుడైతే అరేంజ్ చేస్తున్నారు. ఇనుపగా ఉన్నాయయితే. ఇక్కడేమో జనాలండి తోసేసుకుంటున్నారు. అసల బ్రీత్ కూడా అందట్లేదు. మేము ఆ జనాల్లో అయితే ఉన్నాము. ఒక అరగంట ఉన్నా ఇంక మా వల్ల అయితే అస్సలు కాలేదు. నెట్టేస్తున్నారనమాట. నెట్టేస్తున్నారు, తోసేస్తున్నారు. అసలు ఊపిరి పీల్చుకోవడానికి కూడా అవ్వట్లేదు. ఇంక పిల్లల్ని ఇక్కడైతే ఒక బాబు మీదకైతే ఆ ఇనుపదైతే కూడా ఎక్కి తోసేసారండి. ఆ పిల్లోడికి కాలికి కూడా పాపం బ్లడ్ అయితే ఏదో వచ్చింది. మమ్మీ కొంచెం ఏడుస్తున్నారక్కడ. ఇంకా అసల మాకైతే గనక గుడైతే చాలా అంటే చాలా అందంగా ఉందండి. దర్శనానికి ఎళ్తాకైతే గనక పెద్ద ఇదైతే అయిపోయింది. ఇదైతే ఆలయంలో ఉన్నటువంటి కోనేరు. ఇక్కడ కనిపిస్తుంది ఫ్రీ లైన్ అండి. మేమైతే రూ. 50 దర్శనం సైడ్ అయితే వెళ్ళాము. కానీ మా వల్ల కాలేదు. ఆ జనంలోకి లేక మేమైతే గనక తిరిగైతే వచ్చేసామండి. మేమున్నటువంటి ఆలయం హోటల్‌కైతే వచ్చేసాము. మేము మళ్ళీ ఇంకెప్పుడన్నా దర్శించుకుందాంలే అన్న ఉద్దేశంతో అయితే మేము వచ్చేసాము. రావడం ఇష్టం లేదు, కానీ తప్పలేదు. మేము ఈరోజు మళ్ళీ పాండిచ్చేరికైతే వెళ్ళాలి కాబట్టి మేమైతే వచ్చేసాము. ఇక బయటే దేవుడికి దండం పెట్టేసుకొని మేమైతే గనక హోటల్ రూమ్‌కైతే వచ్చేసాము. మాకు 6 మెంబర్స్ కాబట్టి మాకు బ్రేక్‌ఫాస్ట్ ఇంక్లూడింగ్ అయితే ఉంది. ఇంకా బ్రేక్‌ఫాస్ట్ అయితే అక్కడ చేసేసాము. బ్రేక్‌ఫాస్ట్‌లో 4, 5 రకాలైతే ఇచ్చారండి. ఇడ్లీ, వడ, పొంగల్, సాంబార్, చట్నీ ఇవన్నీ కూడా ప్రొవైడ్ చేశారు. మనకి వడానును, ఇడ్లీ అయితే మనకి లిమిటెడ్ అనమాట. మిగతా అయితే మనకి అన్‌లిమిటెడ్. ఎన్ని సార్లైనా పెట్టుకోవచ్చు. దాని తర్వాత అక్కడే మనకి ఒక పాల క్యాన్ పెట్టారు. పాలలోనేమో మనం కాఫీ కలుపుకోవచ్చు. ఇంకోటొచ్చేసి మనకి టీ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎవరికేది ఇష్టమైతే అది తాగొచ్చు. ఎన్ని సార్లైనా తాగొచ్చు. నో ప్రాబ్లమ్ అనమాట. మనకి టికెట్స్ ఎన్నున్నాయో అలా లెక్కబెట్టి ప్లేట్స్ మాత్రమే ఇస్తారనమాట. ఎక్స్‌ట్రా ఒక ప్లేట్ కూడా అయితే వాళ్ళు ఇవ్వరు. మనకి ఎక్స్‌ట్రా కావాలనుకుంటే గనక మనం అక్కడ డబ్బులు పెట్టి అయితే కొనుక్కోవాలి. లేకపోతే చిన్న పిల్లలుంటే మన టిఫిన్‌లోంచి వాళ్ళకి షేర్ చేయొచ్చు. ఇంకా మాకు టిఫిన్ అయిపోగానే మేమైతే గనక పాండిచ్చేరికైతే స్టార్ట్ అయిపోయామండి. అరౌండ్ 11కి అట్లా అయితే బస్ ఎక్కినట్టున్నాం. మాకు ఒక్కోళ్ళకైతే రూ. 1 or 2 అయితే ఛార్జ్ చేశారు. ఇక్కడి నుంచి మనకి అరుణాచలం వెళ్ళటానికైతే పాండిచ్చేరి వెళ్ళటానికైతే మనకి దగ్గర దగ్గర 120 కిలోమీటర్లు అలా అయితే ఉంటుంది. ఒక చోటైతే ఇక్కడ హాల్ట్ ఆపుతారండి బస్‌ని. మనకేదన్నా స్నాక్స్ కావాలన్నా, వాటర్ బాటిల్ కావాలన్నా అయితే కొనుక్కోవచ్చు. అక్కడి నుంచి మా బస్ అయితే మళ్ళీ కూడా స్టార్ట్ అయిపోయింది. మేము ఫైనల్‌గా అయితే అరుణాచలం అయితే చేరుకున్నాము. అక్కడి నుంచి బస్ స్టాండ్ నుంచి మేమైతే ఆటో తీసుకొని ఇదే మేము బుక్ చేసుకున్నటువంటి రెసిడెన్సీ మనోరా రెసిడెన్సీ అండి. ఇది నేను ముందే అయితే ఆన్‌లైన్‌లో అయితే బుక్ చేసుకున్నాను. ఇది హోటల్ రూమ్ కాదు. ఇదొచ్చేసి మనకి ఏమంటారు, డబుల్ బెడ్‌రూమ్ ఫ్లాట్ అనమాట. నేను ముందే అయితే బుక్ చేశాను. దీనిలో మనకి ఒక ర ఇది బెడ్‌రూము. ఒక బెడ్‌రూమ్ ఇది. ఒక బెడ్‌రూము, హాలు, అలాగే ఒక డబుల్ బెడ్‌రూమ్స్ ఉన్నాయి విత్ ఏసీ అనమాట. ఆళ్ళు మనకి ఒక చిన్న బీరువా లాంటిది ప్రొవైడ్ చేశారు. అలాగే ఆల్ ఔట్ కూడా ఇచ్చారు. ఇది వంటగది అండి. వంటగదికి కూడా మనకి సింకు, ప్లేట్స్, కప్స్, అలాగే చిన్న రిఫ్రిజిరేటర్ కూడా మనకి ప్రొవైడ్ చేశారు. వాటర్ బాటిల్స్ కానీ మనకేమైనా కావాలంటే కూడా పెట్టుకోవచ్చు. ఇటు కూడా మనకైతే ఇంకొక వాష్‌రూమ్ అయితే ప్రొవైడ్ చేశారు. ఓవరాల్‌గా మనకి 3 వాష్‌రూమ్స్ అయితే ఉన్నవి.
ఇది వచ్చేసి మెయిన్ బెడ్రూమ్ అనమాట. ఇక్కడ అంటే 2 ఈక్వల్‌గానే ఉన్నాయి. బట్ ఎవరు కావాలంటే అలాగా పడుకోవచ్చు. మాకైతే చాలా అయితే చాలా నచ్చింది. చాలా కంఫర్ట్, అసల మేము హోటల్ రూమ్‌లో ఉన్నట్టే ఫీల్ అవ్వలేదు. మేము ఒక ఇంట్లో ఉన్నట్టయితే ఫీల్ అయ్యాం. ఇంక మేము వెళ్ళగానే అయితే ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాము. చేసుకొని కాసేపు ఒక 2 గంటలైతే రెస్ట్ తీసుకొని, ఇంకా అరౌండ్ 5 కల్లా మేము రెడీ అయిపోయి ఫస్ట్ అయితే పాండిచ్చేరిలో ఉన్నటువంటి రాక్ బీచ్‌కి అయితే స్టార్ట్ అయిపోయామండి. ఇవన్నీ కూడా ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్‌తో బిల్డింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి చూడటానికి. ఒకదానికి మించి ఒకటైతే ఉన్నాయి. అది కలర్స్ కానీ, అది మోడల్ కానీ చాలా అంటే చాలా బాగా అనిపించినవి. ఫస్ట్ టైం వెళ్ళాం మేము. చాలామంది కొన్ని వీడియోస్‌లో చాలా వర్త్‌లెస్, బాగోదు అనేసి అన్నారు. కానీ కాదండి, చాలా అంటే చాలా బాగుంది. కొత్త ఎక్స్‌పీరియన్స్ అనమాట. అలాగే ఇక్కడ ఫారినర్స్ కూడా చూసారా, రిక్షాలైతే వాళ్ళు చేసుకొని వాళ్ళైతే ఎక్స్‌ప్లోర్ చేస్తున్నారు. మాకైతే ఈ వీడియో తీస్తున్నానని బాయ్ కూడా అయితే చెప్పారు ఇద్దరు ముగ్గురు. అలాగే మేము కూడా ఇంకా అలాగే నడుచుకుంటూ మేమైతే 1 కిలోమీటర్ లోపలే మేమైతే ఉన్నటువంటి రెసిడెన్సీ ఉంది. ఇక్కడ ప్రతి కేఫ్ ముందు కూడా ఇలా ఎక్కడైనా మనం ఫొటోస్ అయితే తీసుకోవచ్చు. ఈ కేఫ్ వాళ్ళైతే మంచి సైకిల్ అయితే అరేంజ్ చేశారు. మంచి ఫోటో షూట్‌కి అయితే చాలా అంటే చాలా బాగుంది. ఇది కోరమండల్ కేఫ్ అండి. ఇది బయట సైడ్ అనమాట. ఇది కూడా ఇక్కడైతే పిల్లల ఫొటోస్ అయితే తీసుకోవడం అయితే స్టార్ట్ చేశారు. ఇంక ఇవన్నీ కూడా ఆ బీచ్ లైన్‌లో ఉన్నటువంటి ఉన్నవి చాలా అంటే చాలా ఉన్నవి. ఇవి వచ్చేసి మనకి లీ కేఫ్ అనమాట. ఇది గవర్నమెంట్, తమిళనాడు గవర్నమెంట్‌తే నడపడుతున్న లీ కేఫ్ ఇది. ఇదంతా కూడా బీచ్ రోడ్ అనమాట. ఇదేనండి ఫైనల్‌గా మనకి రాక్ బీచ్. మనకు ఆ బీచ్ రోడ్‌లకి ఎలాంటి వెహికల్స్ అయితే అలౌ లేదు. ఓన్లీ నడిచే వాళ్ళకి మాత్రమే అలౌ చేస్తున్నారు. బీచ్ అయితే గనక అమేజింగ్ అండి. చాలా అంటే చాలా బాగుంది. మంచి వైబ్స్‌తో, మంచి బ్రీజ్‌తో ఇక్కడ మేము సన్‌సెట్ టైంకి వెళ్ళాము. సూర్యుడు ఓ పక్కన సముద్రం. అసల ఎంత చాలా అంటే చాలా ఆనందంగా అనిపించింది. ఎలా అయినా నేచర్ థింగ్స్ చూడగానే మనకి చాలా హ్యాపీనెస్ అయితే వస్తుంది ఎవరికైనా. ఇంకా మా పిల్లలైతే గనక ఫొటోస్ తీసుకోవడం అయితే మొదలుపెట్టేశారు. ఇంకా ఆల్రెడీ డ్రెస్అప్ అయ్యి వచ్చారు వాళ్ళు నీట్‌గా మంచిగా. ఈ ట్రిప్ కోసమనే వాళ్ళు ఫ్రాక్స్ అయితే బుక్ చేసుకున్నారు స్పెషల్‌గా. ఇంకా వాళ్ళకి కావాల్సిన ఫొటోస్ అయితే వాళ్ళు తీసుకున్నారు. మేము కూడా అలా చక్కగా చిల్ అయ్యామండి. ఇవన్నీ రాక్ బీచ్. ఇక్కడైతే మనకి కిందకి దిగడానికైతే ఉండదు. జస్ట్ ఆ రాక్స్ మీద కూర్చొని అయితే మనం వ్యూ అయితే ఎంజాయ్ చేయొచ్చు. మా పిల్లలైతే గనక బాగా అయితే ఎంజాయ్ చేశారు. ఇదంతా కూడా కేవ్స్ అనమాట. డిఫరెంట్ కేవ్స్. మనకి దానిలో కాఫీలు, టీలు అవన్నీ కూడా అవైలబుల్‌గా ఉంటాయి. ఫైనల్‌గా మేము ఒక 1 కిలోమీటర్ నడిచొచ్చిన తర్వాత ఇక్కడ ఒక ఇలా రాళ్ళైతే పెట్టారండి. ఇది ఎండ్ అనమాట. కొంచెం సముద్రంలోకైతే ఉంటుంది ఇది. దీనిలోకి వెళ్ళి అయితే అందరూ ఫొటోస్ అయితే తీసుకుంటూ ఉన్నారు. మేము కూడా అయితే కొంచెం ఫొటోస్ తీసుకున్నాం. బాగా వస్తాయి అని చెప్పేసి మేము కూడా అయితే వెళ్తూ ఉన్నాము. కానీ అక్కడ ఆల్రెడీ 6 అయితే అయిపోయింది. 6 తర్వాత అయితే గనక అటు సైడ్‌కి అలౌ చేయరంట. అక్కడ ఒక గార్డ్ ఉన్నాడు. నేనైతే ఇప్పుడేనండి జస్ట్ 2 పిక్స్ తీసుకొని వచ్చేస్తానంటే సరే అని పంపించాడండి. ఇదే అనమాట. ఇక్కడ మనకి మళ్ళీ ఇది రాని రోజు ఉంది కదా, శర్వానంద్ గారు. ఆ సినిమా షూటింగ్ పాట కూడా అయితే ఇక్కడే జరిగింది. ఈ ప్లేస్‌లోనే. అదే ప్లేస్‌కి అయితే మేము ఇక్కడ వెళ్ళాము. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అండి. నీళ్ళు కూడా చాలా క్లీన్‌గా అయితే ఉన్నాయి. ఇక్కడైతే మనం దిగొచ్చు నీళ్ళల్లోకి. మన రాక్ బీచ్ కొంచెం లీ కేవ్ దగ్గర అయితే మనం దిగలేమనమాట. ఇక్కడైతే మనం దిగొచ్చు. కానీ మేము వాటర్‌లో అయితే దిగలేదు. ఫైనల్‌గా మాకు ఇంకా చీకటి పడుతూ ఉండగా మేమైతే గనక ఇంకా లైట్స్‌తో అయితే అసల ఆ స్ట్రీట్ అయితే ఎలిగిపోతుందండి. ఎంతంటే ఎంత బావుందో. ఆ కేవ్సు, ఆ ఫ్రెంచ్ ఆర్కిటెక్చర్ గానీ, ఆ లైట్స్ కానీ చాలా అంటే చాలా బావున్నాయి. ఇదొచ్చేసి మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్టాట్యూ అండి. ఇక్కడైతే గనక మనకి ఈ దారిలోనే అయితే ఉంటుంది. ఇది కూడా చూడటానికైతే గనక చాలా అంటే చాలా అయితే బావుంది. తర్వాత మేము అక్కడే ఉన్నటువంటి హ్యాండ్లూము ఒక షాప్స్ ఉంటాయన్నమాట. అక్కడికైతే వచ్చాము. ఇక్కడ రకరకాల పర్సులు, బ్యాగ్స్ ఇవన్నీ కూడా అయితే అమ్ముతూ ఉన్నారనమాట. ఇక అక్కడ కొంచెంసేపు మేము చూసేసి ఇంకా మేమైతే గనక కోరమండల్ కేఫ్‌కి అయితే వచ్చాము. ఇక్కడ కాస్ట్ మాత్రం టూ మచ్ అండి. ఇదిగో ఈ జ్యూస్ ఒక్కటే 280 రూపీస్ అయితే ఛార్జ్ చేశారు. ఇంకా అదొక్కటే తాగేసి ఇంకా ఫుడ్ ఎక్కడ బావుంటదని అడిగితే మా ఓనర్ కూడా చెప్పాడు ఇక్కడ చెప్పాడు, "మదురై వీడియో ఈజ్ ద బెస్ట్ రేటింగ్ ఇన్ జొమాటో. మీరు వెళ్ళండి బావుంటదని" చెప్పాడు. ఇక అలానే మేము వెతుక్కుంటూ అయితే వెళ్ళాము. ఇంకా మాకైతే గనక మీకు ఎంతమంది అని అడిగాడు సెక్యూరిటీ. అడిగేసి గనక ఒక 10 మినిట్స్ అయితే మేము వెయిట్ చేసాము. దాని తర్వాత అయితే మాకు టేబుల్ అయితే దొరికింది. ఇదండి రేటింగ్ ఇచ్చారు. ఇది జొమాటో రేటింగ్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే గనక మేము చికెన్ బిర్యానీ ఒకటి, ఫిష్ బిర్యానీ ఒకటి, అలాగే చికెన్ పాప్కార్న్ లాంటివి ఏదైతే మా బుడ్డోడికైతే చెప్పామండి. ఫుడ్ అయితే ఇది క్వాంటిటీ కొంచెం తక్కువగానే ఉంది. టేస్ట్ అంత సూపర్‌గా అయితే ఏం లేదు. బట్ మన తెలుగు వాళ్ళకి తమిళ్ ఫుడ్ ఎలా అయినా అలా ఉంటది కదా! కానీ పర్లేదు, నాట్ బ్యాడ్. మాకు బిల్ అయితే అరౌండ్ వచ్చేసి 900 అయితే అయ్యింది.
ఇంకా మేము రూమ్కి వచ్చేస్తూ ఉంటే పిల్లలు అక్కడ ఫొటోస్ అయితే తీసుకున్నారు కేవ్స్ దగ్గర. ఇంతేనండి మా ఫస్ట్ డే ఇన్ పాండిచేరి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.